హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహావతార్ పార్ట్ 1, మహావతార్ నరసింహ పార్ట్ 1 2025లోని రిలీజ్ అయిన ఈ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో మీ అందరికీ తెలిసిందే. సో దానికి సీక్వెల్ అయిన పార్ట్ 2 కూడా 2027లోని రాబోతుందనేది మనకి ఎండ్ టైటిల్స్లోనే మెన్షన్ చేశారు. సో పార్ట్ 2 మహావతార్ పరశురామ్ కోసం అయితే ఉండబోతుంది. సో ఇవాళ పార్ట్ 2 నుంచి మూవీ మేకర్స్ ఒక మోషన్ పోస్టర్ని రిలీజ్ చేశారు. సో దీనికి మహా అవతార్ పరశురామ్ అనే ఒక టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు. సో టైటిల్ చూసిన తర్వాత మీకు ఎలాగనిపించింది, ఐ మీన్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. 58 సెకండ్లు అయితే రిలీజ్ చేశారు ఒక మోషన్ పోస్టర్ని అయితే పార్ట్ 2కి సంబంధించింది. చాలా బాగుంది. విజువల్స్ ఇవన్నీ చాలా సూపర్గా అనిపించింది. మెయిన్లీ చెప్పాలంటే మాత్రం ఈ మోషన్ పోస్టర్ అంటే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్గా అనిపించింది. దేవుడి మీద తీసిన మూవీస్ ఏవైనా కూడా హిట్ అవ్వాల్సిందేనండి. దేవుని నమ్ముకుంటే చాలా మంచి జరుగుతుంది. ఆ సినిమాలు ఏవైనా కూడా హిట్ అవుతుందని ఇంకొకసారి నిరూపించారు. ఎందుకంటారా, ప్రశాంత్ డైరెక్టర్ ప్రశాంత్గా తీసిన హనుమాన్ మూవీ ఎలాగా హిట్ కొట్టింది. కార్తికేయ 1, కార్తికేయ 2, మహావతార్ పార్ట్ 1. సో ఇప్పుడు పార్ట్ 2 కూడా పక్కగా హిట్ కొడుతుందని గ్యారంటీగా అయితే చెప్పగలనండి. ఎందుకంటే మోషన్ పోస్టరే చాలా నీట్గా హైలైట్. పార్ట్ 1 చూసుకుంటే దాదాపు నేను పార్ట్ 1 4-5 సార్లు వెళ్ళుంటానండి థియేటర్కి. ఎక్స్పెషల్లీ ఆ విజువల్స్ కోసం మెయిన్లీ నేను ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కోసం ఎన్నిటి కోసం మెయిన్లీ నేను 4-5 సార్లు వెళ్ళానండి సినిమాకి. పార్ట్ 2 కూడా సేమ్ అలాగే ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్స్ కూడా అయితే చేయగలమండి. ఎందుకు అంటే మోషన్ పోస్టరే చాలా బాగా చూపించారు. మనకి కళ్ళకు కట్టినట్టు మోషన్ పోస్టర్ అనేది చాలా నీట్గా ప్రెజెంట్ చేశారు. పక్కగా ఇది కూడా హిట్ అయితే 100% కొడతానని నా నమ్మకం ఉందండి. గ్యారంటీగా అయితే 100% చెప్తున్నాను. 2027 రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లోని రివ్యూ ఉంటారండి ఫస్ట్ డే మాత్రం అది. అలాగే ఈ మోషన్ పోస్టర్ చూసిన తర్వాత మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నాకు చాలా బాగా నచ్చిందండి పోస్టర్ అనేది, మూవీ పోస్టర్ అనేది. అలాగే అందరికీ హ్యాపీ అక్షయ తృతీయ. ఇవాళ లేకపోతే రేపా అది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.